హాయ్ అండి, ఎల్ఎస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం పాత రెసిపీ అండి, అమ్మమ్మల నానమ్మల తాతమ్మల కాలం నాటి రెసిపీ అల్లం పులుసు. ఈ ఆషాఢ మాసంలో జోరున వర్షాలు పడేటప్పుడు ఇంట్లో అందరికీ జలుబులు దగ్గులు అవన్నీ వచ్చినప్పుడు వచ్చిన వాళ్ళకి తగ్గడానికి, రాని వాళ్ళకి రాకుండా ఉండడానికి కూడా ఈ రెసిపీ ఉపయోగపడుతుంది. ఇంటిల్లిపాది ఆ జబ్బులు బాడలు పడకుండా ఇట్లాంటి రెసిపీ ఒకటి చేసుకుని ఆ రోజు మనం తిన్నామనుకోండి, చక్కగా ఎంతో హాయిగా అనిపిస్తుంది. జలుబులు దగ్గులు కుర్రమతులు రాకుండా తగ్గిస్తాయన్నమాట. అల్లం పులుసు. ఈ పులుసుకి కావాల్సింది మెయిన్ ఇంగ్రీడియంట్ అల్లం అండి. ఈ అల్లాన్ని నేను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. ఒక 50 గ్రాముల అల్లం ఉంటుందండి. ఒక 10-15 ఎండుమిర్చి, కొంచెం ధనియాలు, ఇవన్నీ పసుపు కొమ్ము. మనకి ఇప్పుడు సీజన్లో తిరుగుతుంది కనుక పసుపుతో కూడా పులుసు పెట్టుకోవచ్చండి. నేను ఈ అల్లం పులుసులోనే 4 పచ్చి కొమ్ములు వేసేస్తున్నాను ముక్కలో. వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిర్చి. ఈ అల్లం ఘాటు ఎక్కువ లేకుండడానికి మీడియం సైజు ఒక 3 ఉల్లిపాయలండి, ఒక నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టించుకున్నాం. ఇంకా తాలింపు దినుసులు, ఉప్పు, కారం అవన్నీ మామూలే కదండి. ఇదిగోండి, రండి ఈ రెసిపీ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. స్టవ్ అంటించుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఈ ఆయిల్లో ముందుగా మనం అల్లం వేసుకుందాం. ఇవ్వనండి, అల్లం చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ధనియాలు వేసుకుందాం. ధనియాలు కూడా చక్కగా వేగాలి. సూపర్ టేస్ట్ ఉంటుందండి అల్లం పులుసు. మా అమ్మగారు బాగా చేసేవారు మా చిన్నప్పుడు. ఒకసారి మా అమ్మగారి దగ్గరికి వెళ్ళినప్పుడు అడిగానండి, అమ్మ చిన్నప్పుడు అల్లం పులుసు చేసేదానికి చాలా చాలా బాగుండేది, అది చెప్పమ్మా ఇంగ్రీడియంట్స్ అని చెప్పాను. సరే ఇవన్నీ చెప్పిందన్నమాట. ఆ ప్రకారంగానే ఇప్పుడు మా అమ్మగారు చేసినట్టే చేస్తున్నాను నేను కూడా. ఎన్నో ఆరోగ్యం ఉంటుందండి ఈ అల్లం పులుసులో. బాగుంది కదా అని అదే పనిగా కూడా చేసుకొని తినకూడదండి. మెడిసిన్ అంటే మెడిసినే. ఈ వర్షాకాలంలో జలుబు దగ్గులు రాకుండా ఏదో ఈ నెలంతా 1-2 సార్లు చేసుకుంటే చాలు అన్నమాట. ఇప్పుడు అవి ధనియాలు వేగిపోయినాయండి. ఎండుమిరపకాయలు వేసాను. ఇందులో 4 మిరియం గింజలు కూడా వేసుకోవాలి. మిరియం గింజలు లేవు కనుక నా దగ్గర పొడి ఉంది, అది చిటికెడు వేస్తాను ఇందులో. ఒక 5-6 మిరియం గింజలు వేసుకుంటే చాలండి, ఎక్కువ అక్కర్లేదు. చాలు, ఇవి కూడా వేగిపోయినాయి. ఇవ్వనండి గిన్నెలో తీసాను. ఇవి కొంచెం చల్లారాక మిక్సీలో వేసి పేస్ట్ లాగా తయారు చేసుకుందాం. ఇదేనండి, పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం అల్లం పులుసుకి తాలింపు వేసుకుందాం. ముందుగా 4 మెంతి గింజలు, మన పసుపు కొమ్ములు ముక్కలు కట్ చేసుకొని వేసుకుందాం. కొంచెం మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, మన వెల్లుల్లి ఇలా రెమ్మలుగా తీసుకున్నాం కదా వెల్లుల్లి, ఒక 2 ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఈ తాలింపు చక్కగా వేయించుకుంటాం. కరివేపాకు, ఉల్లిపాయలు కూడా వేసుకుంటాం. 1
అల్లం కొంచెం ఘాటుగా ఉంటుంది కదండి, అందుకని ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవన్నీ చక్కగా వేగాలి. ఇవన్నీ ఉల్లిపాయ చక్కగా మగ్గింది కదా, ఇప్పుడు ఈ పేస్ట్ వేసేసుకున్నాం, అల్లం పేస్ట్. ఈ పేస్ట్ చక్కగా నూనెలో బాగా వేగాలి. గిన్నె కడిగిన జారి కడిగిన వాటర్ కూడా పోసేస్తున్నాం. ఈ పేస్ట్ అంతా కూడా చక్కగా వేగి ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా ఇది వేగాలండి బాగా. నూనె పైకి వచ్చిందండి, చక్కగా వేగిపోయింది. ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు వేసుకుందాం. కొంచెం వేసుకుందాం, చాలకపోతే తర్వాత చూసి వేసుకోవచ్చు. ఇలాగ చక్కగా వేగిపోవాలన్నమాట ఈ పేస్ట్ అంతా. ఇలాగ చుట్టూ ఆయిల్ పైకి వచ్చేసింది కదా, ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం చింతపండు పులుసు పోసుకుందాం. ఇది కొంచెం చింతపండు నల్లగా ఉందండి, నల్ల చింతపండుగా ఉంది, కొంచెం పాతదయ్యింది, కొంచెం కలర్ నల్లగా కనిపిస్తుంది. పులుసు పోసాం కదా, ఇది చక్కగా మూత పెట్టి 2 నిమిషాలు చక్కగా ఉడకనిద్దామండి. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ బెల్లం వేసుకోవాలండి. బెల్లం కంపల్సరీగా వేసుకోవాలి, మనకి రుచిని అన్నిటిని బ్యాలెన్స్ చేస్తుంది. అందులో అల్లం పులుసు కదా, అల్లము బెల్లము కలిసిందనుకోండి ఒక మంచి మెడిసిన్ తయారవుద్ది అనమాట. బెల్లం మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి. ఇష్టం లేని వాళ్ళు మానేసుకోవచ్చు, కానీ బెల్లం వేస్తేనే ఆ టేస్ట్ వస్తుంది. మనకి దాంట్లో రావాల్సిన మెడిసిన్ వాల్యూస్ అన్నీ కూడా మనం అందుతాయి అన్నమాట. కంపల్సరీగా బెల్లం వేసుకోండి. అబ్బా చూసారా, సూపర్ అరోమా వస్తుందండి. మన అల్లం పులుసు రెడీ అయిపోయింది, సూపర్గా. చూసారా ఎంత మంచి సూపర్ అరోమా వస్తుందండి పులుసు. చక్కగా రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చూశానండి, సూపర్ ఉందండి. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. కొంచెం ఉప్పు తగ్గింది వేసాను, సరే ఎంత బాగా వచ్చింది మన అల్లం పులుసు. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకొని అయిపోయిందండి. సూపర్ అల్లం పులుసు ఎంత బాగుందో చూసారా. సూపర్ టేస్టీ ట్రెడిషనల్ రెసిపీ అల్లం పులుసు. మంచి మెడిసిన్ వాల్యూస్ ఉన్న పులుసు అండి ఇది. చక్కగా మీరు కూడా ఇలాగనే చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు అయితే అందరూ వీడియోలు చూస్తున్నారు కానీ లైక్లు చేయట్లేదండి. నచ్చితే మీరే చేస్తారులే లైక్లు అని నేను అడగడం లేదనో ఏమో మీరు చేయడం మానేశారు. ప్లీజ్ లైక్ చేయండి. ఏమీ లేదు, మీరు లైక్ చేశారనుకోండి ఈ వీడియో ఇంకొంతమందికి వెళ్తుంది, అంతే. దానికోసమే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే మీరు కూడా ఇలానే చేసుకోండి. అల్లం పులుసు. Thank you.